నల్లగొండ పాత బస్తీలో గణేష్ నిమజ్జనానికి బ్రేక్ పడింది. మంత్రి కోమటిరెడ్డి శోభయాత్రలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టారు. శోభయాత్రలో రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఖండించారు. వర్షిత్ రెడ్డి వచ్చాకనే నిమజ్జనం చేస్తామని, అప్పటి వరకు నిమజ్జనం నిలిపివేస్తామని బైఠాయించి నిరసన చేపట్టారు. నల్గొండలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి మరి ఇది అధునాతనమైనటువంటి చరిత్ర గలటువంటి మన నెంబర్ 1 విగ్రహం దగ్గర హనుమాన్ దేవాలయం కాడ ఇది 40-50 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో మరి ఈ రోజు స్థానిక మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు, ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మరి అలాంటిది మాట్లాడదు అంటే వెంటనే డీఎస్పీ మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లాబట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా ఆపేసిండ్రు కావాలని అక్కడ సిఐ గారు. మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గత సంవత్సరాలుగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏనాడు కూడా అన్ని పార్టీలని అందరినీ కూడా ఆహ్వానించడం కానీ ఎక్కడ కూడా అవమానం చేయలేదు. మరి ఈ రోజు అవమానకరమైనటువంటి కార్యక్రమాల్లో ఇలా డిఎస్పీ గారు సిఐ గారు ఉన్నారు. దీన్ని వెంటనే ఎస్పీ గారు వెంటనే తక్షణమే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి వర్షిత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నెంబర్ 1 విగ్రహం ఇక్కడి నుంచి కదులుతుంది. అప్పటి వరకు ఇక్కడి నుంచి విగ్రహం కదిలేదే లేదు. ఇమ్మీడియట్లీ ఎస్పీ గారికి ఫోన్ చేస్తా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మెసేజ్ పెట్టినాము, వెంటనే ఎస్పీ గారు స్పందించి ఇమ్మీడియట్లీ వర్షిత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నుంచి వినాయక నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇది ఎస్పీ గారికి మేము ఫోన్ ఎత్తలేదు కాబట్టి మీకు మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. నల్లగొండ పాత బస్తీలో గణేష్ నిమజ్జనానికి బ్రేక్ పడింది. మంత్రి కోమటిరెడ్డి శోభయాత్రలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, నల్గొండ పట్టణంలో ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావడం జరిగింది. అయితే పూజ అనంతరం జరిగినటువంటి సభా కార్యక్రమానికి సంబంధించి ఆయన మాట్లాడే సమయంలో కొంత రాజకీయ వ్యాఖ్యలు చేయడం, అలాగే మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ రాజకీయం మాట్లాడొద్దంటూ కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఆయన మీదికి వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని ఏదైతే చొక్కా పట్టుకొని లాక్కొని తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో ఇటు బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్నటువంటి పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే పోలీసు వాహనంలో ఎక్కించిన తర్వాత వాహనం ముందుకు వెళ్లకుండా కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డుపడడం జరిగింది. ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కావాలని మేము చెప్పిన అభ్యంతరం ఏం లేదు, రాజకీయాలొద్దు, దేవుని దగ్గర ఏదైతే పండుగ వాతావరణంలో ఈ నిమజ్జన శోభయాత్రకు సంబంధించి కార్యక్రమంలో ఇటు మతపరమైన విషయాలు కావచ్చు, ఇటు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టాం తప్ప కావాలని అడ్డుకోలేదంటూ కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పోలీసులకు నచ్చజెప్పే విధంగా చూసినప్పటికీ లాక్కొని తీసుకెళ్లి జీప్ లో పడవేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలు అడ్డు తొలగడం, అక్కడ పోలీసులు వారిని అంతా కూడా తప్పుకొని తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ సమయంలో మంత్రి వెంకటరెడ్డి కూడా అక్కడి నుంచి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్న సమయంలో అక్కడి నుంచి వేరే విగ్రహాల వరకు వెళ్లడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నాగం వర్షిత్ రెడ్డి అరెస్టు పై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్సవానికి సంబంధించి ఆల్ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, ఇతరులను స్టేజ్ పైకి పిలవాల్సిన అవసరం ఉంది. కేవలం మంత్రి వెంకటరెడ్డి చెప్పారనే నేపంతో ఆయన ఒక్కరిని తప్ప మిగతా ఎవరిని కూడా ఆహ్వానించకపోవడం పట్ల కూడా దానిపైన కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు నాగం వర్షిత్ రెడ్డిని చొక్కా పట్టుకొని లాక్కెళ్లారు.
ఎందుకు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కూడా ఆయన మండిపడడంతో పాటు నాగం వర్షిత్ రెడ్డిని బేషరత్ గా విడిచిపెట్టిన తర్వాతనే శోభయాత్ర ప్రారంభిస్తామని కూడా ఆయన భీష్మించుకొని అక్కడ కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేయడం జరిగింది. నాగం వర్షిత్ రెడ్డి 1వ నెంబరు హనుమాన్ ఏదైతే పాత బస్తీలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి 1వ నెంబరు విగ్రహం వద్ద కూడా రావడం జరిగింది. ఆయన వచ్చేంత వరకు కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల గోపాల్ రెడ్డి అక్కడే వెయిట్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాతనే శోభయాత్ర ప్రారంభిస్తామని చెప్పి మిగతా నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ బైఠాయించడంపై నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేయడం జరిగింది. దీంతో 1వ నెంబర్ విగ్రహాన్ని కూడా వెహికల్ లోకి ఎక్కించారు. శోభయాత్ర బ్రేక్ మాత్రం తొలగిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం శోభయాత్రకు సంబంధించి మరికొద్ది సేపట్లో శోభయాత్ర ప్రారంభం కానుంది. అక్కడే ఈ బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి నాయకులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు అక్కడే ఉండి శోభయాత్రను ప్రారంభం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కానీ ఈ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం పట్ల కూడా ఇటు రాజకీయ వ్యాఖ్యల దుమారం లేపి అక్కడ గొడవ కారణమయ్యారంటూ కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు అయితే ఆరోపిస్తున్న సిచ్యువేషన్. మొత్తానికి ఈ 1వ నెంబర్ విగ్రహానికి సంబంధించి హనుమాన్ నగర్ లో పాత బస్తీలో ఉన్నటువంటి ఈ విగ్రహానికి సంబంధించి గత 30-40 ఏళ్ల నుంచి కూడా మొదటగా అక్కడ పూజ చేసి ఆ విగ్రహాన్ని శోభయాత్రను ప్రారంభించిన తర్వాతనే పట్టణంలోని మిగతా విగ్రహాలన్నీ కూడా శోభయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రాముఖ్యత ఉన్న విగ్రహం వద్ద కూడా ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు దుమారం లేపడం పట్ల కూడా అభ్యంతరం, విపక్షాల నుంచి అయితే అభ్యంతరం వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత నాగం వర్షిత్ రెడ్డి అక్కడికి చేరుకోవడం జరిగింది. శోభయాత్ర మరికొద్ది సేపట్లోనూ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సందీప్, అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులపై ఏమైనా కేసులు పెట్టారా? ఈ కార్యక్రమం జరిగే సమయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అక్కడే ఉన్నారు. ఇటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా స్టేజ్ పైనే ఉన్నారు. కానీ ఈ వ్యాఖ్యలకు సంబంధించి నాగం వర్షిత్ రెడ్డి కేవలం అభ్యంతరం, కోమటిరెడ్డి వ్యాఖ్యల పట్ల కేవలం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయాలు మాట్లాడే అవసరం లేదంటూ కూడా, రాజకీయాలు వద్దంటూ కూడా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు తప్ప కేసు విషయం మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. పోలీసులు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి వెళ్లిపోవడం జరిగింది. శోభాయాత్రకు ఆటంకం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షిత్ రెడ్డిని మాత్రం విడిచిపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీరిపైన కేసు నమోదు చేస్తే మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా ప్రస్తుతం అయితే నాగం వర్షిత్ రెడ్డిని విడిచిపెట్టడం జరిగింది. కేసు విషయం మాత్రం పోలీసులను సమాచారం అడిగితే ఇప్పుడైతే దీనిపైన ఏం మాట్లాడేది లేదంటూ కూడా పోలీసులు దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రేపు గాని ఎల్లుండి గాని ఈ రోజు జరిగినటువంటి ఈ ఉద్రిక్తత వాతావరణానికి సంబంధించి ఎవరిపై ఎవరు కేసులు నమోదు చేస్తారనేది అయితే క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్ లో నాగం వర్షిత్ రెడ్డి పైకి కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేసిన విజువల్స్ లో మనం చూడొచ్చు. అక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని తీసుకొని వెళ్తున్న సమయంలో కూడా కొంత ఉద్రిక్తత ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు. కాబట్టి మరి ఇటు చూడాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసు నమోదు చేస్తారా, బీజేపీ కార్యకర్తలపైన చేస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.